బడాబాబులైనా రాజకీయాలకు అలవాటు పడితే వాటిని వదులుకోలేరు. పొలిటికల్ రిటైర్మెంట్ అని ఆవేశంలో నిర్ణయం తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వైపే చూస్తూ ఉంటారు. వైసీపీలో జగన్ తర్వాత జగన్లా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం చేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే ఆయన కొత్త పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం బీజేపీ ముఖ్య నేతలతో టచ్లోకి వెళ్లారన్న ప్రచారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ కలిసిమెలిసి ఉండేవాళ్లు. వైసీపీలో జగన్ తరువాత విజయసాయిరెడ్డి అనే రేంజ్ ఉండేది. వైసీపీ అధికారంలోకి రాకముందు కూడా పార్టీలో విజయసాయిరెడ్డి పెత్తనం కొనసాగింది. అంతెందుకు, వైసీపీ ఆవిర్భవించిన కొత్తల్లో జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయినప్పుడు ఆడిటర్ అయిన విజయసాయిరెడ్డి కూడా ఆయనతో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు జీవితం అనుభవించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవటం, ఆ తర్వాత విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవటం, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నానని చెప్పటం అన్నీ జరిగిపోయాయి. తాజాగా ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్లిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఏపీ విభజన తరువాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకోవటం ప్రారంభించారు. అదేవిధంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిన విజయసాయిరెడ్డి నిజంగానే పొలానికి వెళ్లి అక్కడ ఫోటోలు దిగి తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు కూడా పెట్టారు. వైసీపీలో నంబర్ 2గా వ్యవహరించి పార్టీ పునాదులు వేయటం దగ్గర నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేర్ ఆఫ్ వైసీపీ అనే ఎవరైనా అంటారు. అంతలా అనుబంధం పార్టీతో ఉంది. అంతేకాదు వైఎస్ కుటుంబంతో 3 తరాల బంధం ఉంది. వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి సాయిరెడ్డి వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరే ఆప్షన్ ఉండదని అందరూ భావించారు. అయితే విజయసాయిరెడ్డి మారిన రాజకీయ పరిస్థితుల్లో 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి 4వ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతేకాదు రాజకీయాలకే దూరం అనుకున్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు. కట్ చేస్తే ఆయన తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వేడేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకొస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారంటున్నారు. వైసీపీ నుంచి రెండోసారి రాజ్యసభకు ఎంపికై ఆ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి బీజేపీతో మంచి సంబంధాలున్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి ఎంపికైనప్పటి నుంచి కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రధాని మోదీ సైతం ఆయన పేరు గుర్తుపెట్టుకుని పలకరించేవారట. అంతేకాదు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు అడిగిన వెంటనే ఇచ్చేవారు. అందుకే విజయసాయిరెడ్డి తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నప్పుడు ప్రత్యేకించి మోదీ అమిత్ షాలకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళతారని అంటున్నారు. దానికి ఒక డేట్, టైం, ముహూర్తం కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకుంటారట. నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకి ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నారని అంటున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే వెంటనే చేరితే వైసీపీని జగన్ను వెన్నుపోటు పొడిచి వచ్చారు అన్న అపవాదు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు. అందుకే కొన్ని నెలలు ఆగి తన భవిష్యత్ ప్రణాళికపై క్లారిటీ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందన్న ప్రచారం ఉంది. విజయసాయిరెడ్డి గనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త సవాల్ ఎదురవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ A1 గా ఉన్న అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి A2 నిందితుడిగా ఉన్నారు. ఆ కేసుల విచారణ పురోగతిపై ఈడీ, CBIలపై కోర్టుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి కాషాయ కండువ కప్పుకుని అప్రూవర్ గా మారితే ఇక ఏపీ పాలిటిక్స్ లో పెను మార్పులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.